ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. హాయ్ అండి, మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. మొదటగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు మిస్టర్ బిగ్ బాబు గారు అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు పొద్దున్నే. మిస్టర్ బిగ్ బాబు అనే నేను ఇవాళ ఒక మంచి న్యూస్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఆ మధ్యకాలంలో త్రిష ప్రయాణిస్తున్నటువంటి కారులో, అంటే యాక్చువల్గా త్రిష ఓటేసి వచ్చారు, ఆవిడ కారులో సిలువ గుర్తు కనపడింది. ఇక దాన్ని పట్టుకొని ఆంధ్ర తెలంగాణలో త్రిష గొర్రెబిడ్డ, త్రిష క్రైస్తవురాలు, త్రిష ఆ జాతికి చెందింది, ఈ జాతికి చెందిందని ఇష్టం వచ్చినట్టు తమిళనాడు వాళ్ళు గమ్మునున్నారు. ఆంధ్ర తెలంగాణ సోషల్ మీడియా ఆన్ చేసే త్రిష కారులో సిలువ కనపడింది. అదేమన్నా పావా భయపడడానికి? త్రిష కార్ డ్రైవర్ సిలువ పెట్టుకున్నాడు, త్రిష కారు ఎక్కింది. అసలు ఆ కారు త్రిష గారిది కూడా కాకపోవచ్చు. త్రిష గారిది అవునో కాదు ఆ కారు, ఎవరి కారు ఎక్కిందామా? ఇక పక్కన సిలువ కనపడింది, అదేమన్నా పావా భయపడ్డానికి? ఇక దాన్ని పట్టుకొని చూడండి. త్రిష గారు క్రిస్టియన్గా మారారు, త్రిష గారు గొర్రెబిడ్డ. అవసరం మనకి ఈ మాటలు? తెలంగాణ ఆంధ్రాలు ఎందుకండి అంత కొట్టుకు చేస్తున్నారు? వాళ్ళు క్రిస్టియన్స్ అయితే ఏంటి, వాళ్ళు ఏ మతం పాటిస్తే మనకెందుకండి? మనకు వచ్చింది ఏందండి? మనకు అవసరమా? మొన్న విజయ్ జోసెఫ్ గారి పైన భయంకరమైన ట్రోల్స్. విజయ్ జోసెఫ్ గారి పైన తెలంగాణ ఆంధ్ర సోషల్ మీడియాలో ఎందుకండి అంత ట్రోల్స్? ఆయన ఎందుకండి అంత తిట్టడం? ఆయన ఏమైనా అన్యాయం చేశాడా? మనకేమన్నా ఘోరమైన పాపని కానీ ఆయన ఏమైనా చేశాడా మన ఆంధ్ర తెలంగాణకి? ఆయన గురించి ఎందుకండి అంత భయంకరంగా తిట్టడం? ఒకడేమో విజయ్ జోసెఫ్ గారు హిందూ అంటాడు, ఒకడేమో ముస్లిం అంటాడు, ఒకడేమో క్రైస్తవుడు అంటాడు. రీసెంట్గా విజయ్ జోసెఫ్ గారు బీజేపీ పార్టీలోకి చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు, విజయ్ జోసెఫ్ గారు జ్యోతిష్యాలు నమ్ముతున్నారంటూ ఒకడు కామెంట్ పెడతాడు. ఏంటండి ఇది? ఒకడేమో విజయ్ జోసెఫ్ గారు బీజేపీ పార్టీకి అనుకూలం అంటాడు, ఇంకొకడేమో విజయ్ జోసెఫ్ గారు గొర్రెబిడ్డ అంటాడు, ఇంకొకడేమో విజయ్ జోసెఫ్ గారు మాదిగ బిడ్డ అంటాడు, ఇంకొకడు ఏకంగా మా కమ్మ కులానికి చెందినవాడు అంటాడు, ఇంకోటి వచ్చేసి మా రెడ్డి కులానికి చెందినవాడు అంటాడు. అరే బాబు, తమిళనాడులో సైలెంట్గా ఉన్నారు, అతని గురించి ఆంధ్ర తెలంగాణలో ఎందుకయ్యా కొట్టుకుంటున్నారు? వాళ్ళు ఏ మతం పాటిస్తే మనకెందుకు, వాళ్ళు ఏ కులం అయితే మనకెందుకు? అతని గురించి ఆంధ్ర తెలంగాణలో కొట్టుకు వాళ్ళ దగ్గర పక్కన సిలువ కనపడిందంటే అదొక పెద్ద సోషల్ మీడియాలో చర్చ. ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పండి? వాళ్ళు ఏ కులం అయితే మన పక్క రాష్ట్రం వాళ్ళు మనకేమన్నా అన్యాయం చేశారా? త్రిష ఏమన్నా మనకు అన్యాయం చేసిందా? ఆ కారులో ఏ కారు ఎక్కిందో ఎవరికి తెలుసు? ఆ కారులో సిలువ కనపడిందంట, అదేమన్నా నేరమా, ఘోరమా, పాపమా, దారుణమా? అది ఎప్పుడైనా చెప్పిందా నేను క్రైస్తవురాలని? ఎప్పుడైనా బైబిల్ పట్టుకొని చెప్పిందా మీకు? ఎప్పుడైనా బైబిల్ పట్టుకొని నేను క్రిస్టియానిటీకి మారానని ఎప్పుడైనా చెప్పారా? ఎందుకండి? అరే మొన్న నరేంద్ర మోడీ గారు యేసుక్రీస్తుకు మొక్కారండి. యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను అని బైబిల్ పట్టుకొని చదివారండి. యేసుక్రీస్తు గురించి నరేంద్ర మోడీ గారు బైబిల్ పట్టుకొని చదివారు. అవి వీడియోలు ఉన్నాయి చూడండి యూట్యూబ్లో. యేసుక్రీస్తు సిలువుకు మొక్కారు, మరి ఆయన క్రిస్టియన్ అందామా? అరే మన పవన్ కళ్యాణ్ గారు ఏకంగా నా పిల్లలు క్రైస్తవులు అని చెప్పుకున్నారు. నిజం. అరే నా పిల్లలు క్రిస్టియన్స్ అబ్బా అని చెప్పుకున్నారు, ఆయన పబ్లిక్గా చెప్పారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ గారు నా పిల్లలు క్రైస్తవులు అని చెప్పుకున్నారు, డిప్యూటీ సీఎం గారు. తెలుసా మీకు ఆ విషయం? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి.